ధన్యమునులా చరిత గలిగిన ధన్యమైన ధీరగడ్డ నవనాదుల పురిటి గడ్డ ఉద్యమాల వీరులున్న ఆరుమూరు పోరుగడ్డను సర్వమతముల సర్వజాతుల బతుకునిచ్చిన జీవగడ్డను రేయి పగలు రెప్పవాల్చక రూపురేఖలు మార్చెనమ్మ తెగువగల్లా రైతు బిడ్డ జనం మెచ్చిన నాయకుడమ్మో మన జీవనన్న మాట తప్పని యోధుడోయమ్మో మన జీవనన్న కారు గుర్తుకే ఓటు వేద్దామే మన టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిద్దామే మా యక్కలారా కష్టమొచ్చిందన్నా నీ కాకమ్మతో కబురు పంపిన కనులు మూసి తెరిసెలోగా తోడబుట్టిన అన్నవై ఆపదల్లో ఆదుకుంటావు పలకరింపుల తీయదనము మాట ఎంతో మంచితనము మనసు వెన్న పూసగుణము కలుపుదనము సక్కదనము కులము మతము తేడలేదు పేదదనిక భేదం లేదు ఇంటికెవ్వరు వచ్చినాను ప్రేమ గన్నం వడ్డించిండే ఓర్వలేక నిందలేసినను మన జీవనన్న ఓర్పుగానే భరించిండమ్మో మన జీవనన్న కారు గుర్తుకే ఓటు వేద్దామే మన టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిద్దామే మా యక్కలారా అన్ని ఉన్నా గాని అల్లుడి నోట్లో నన్నట్టు 5 ఏళ్ల కింది దాకా ఎందరెందరో యోధులేలిన ఆర్మూరు పట్టణాన్ని ఆగమాగం చేసిరమ్మా జీవనన్న గెలిచినంక పార్టీ పెద్దల అండతోని రెవెన్యూ డివిజను తెచ్చి సౌలతెంతో పెంచెనమ్మా 100 పడకల ఆసుపత్రి ఆర్మూర్లో వెలిసెనమ్మా పట్టణానికి నీటి కొరత లేకుండా చేసెనన్నా అద్దమోలే గల్లి గల్లికి బీటీ రోడ్లు వేసెనమ్మా అందంగా మెరిసేటి తారు రోడ్లు చూడవమ్మా ప్రేమ పంచే గుణము గల్లోడే ఓయమ్మలారా సేవ చేసే గొప్ప నాయకుడే మాయమ్మలారా కారు గుర్తుకు ఓటు వేద్దామే మన టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిద్దామే మా యక్కలారా కూసున్నా నిద్రపోయిన ఎవరితో ఏ మాట అయినా ప్రతి క్షణము ఆరుమూరు ప్రజల మేలే కోరుతావు ఆసరా బీడీ పింఛన్ వికలాంగులు వితంతులకు అర్హులందరికచ్చేటట్లు కేసీఆర్ పెంచినట్టు పథకాలందించినాడే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఇంటికచ్చేటట్లు చేసే సొంత ఖర్చుతో జీవనన్న పెళ్లి కానుక ఇచ్చినాడే శ్రీమంతాలు చీరసారతో ఇంటి పెద్దయ్య అండగున్నడు సిద్ధుల గుట్ట రూపు మార్చే పార్కులెన్నో పచ్చగుంచే ఫౌంటైను తోరణంతో అంబేద్కర్ చౌకు అందం అద్భుతంగా తీర్చిదిద్దే ట్రాకుటవరు రూపు చూడమ్మో మాయమ్మలారా ఆర్మూరు ఐకనయ్యిందే మా తల్లులారా కారు గుర్తుకే ఓటు వేద్దామే మన టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిద్దామే మాయన్నలారా
గుర్తుకే ఓటు వేద్దామే మన టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిద్దామే మా యక్కలారా గెలిపిద్దామే మా అన్నలారా కారు గుర్తుకే ఓటు వేద్దామే మా అన్నలారా వైద్యం అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ మరి జీవనన్న గారి సూచన మేరకు ప్రతి ఒక్క డాక్టర్ మరి నార్మల్ డెలివరీ కావడానికి దాదాపు ఒక నెలకు 450 నుంచి 500 డెలివరీ పరిస్థితి తీసుకొచ్చిన ఘనత మరి జీవనన్నకే దక్కుతున్నది. ఈ రోజు సిద్ధిలగుంట చూసుకున్నట్టయితే మనం యాదగిరి ఏం చేస్తున్నారు, యువత వ్యక్తి తుపాకులు కాదని వచ్చి అన్నారు. మరి అందరు కాపాడుకోవాలా,
అదా నిజమద్దా అబద్ధం కావాలా గట్టిగా నిజం కావాలా అందిస్తున్నారు 2000 కేసీఆర్ అరుస్తున్నారు 2000 మీరు రూపాయి డిపాజిట్ లేకుండా ఏం లేకుండా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని గెలిపించేందుకు ప్రతి ఇంటికి 2000 రూపాయలు వస్తున్నారు మీకు. ఇలా తమ్ముళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ వేరే రాష్ట్రంలో ఎత్తుండో మా తెలంగాణ దళిత పండిస్తున్నా, రైతు పండిస్తున్నా, కళ్యాణకి ఇస్తున్నా, షాదీ రుమాలకి ఇస్తున్నా, చనిపోతే రైతుకు 5 లక్షలు ఇస్తున్నాము, మా ఆడపిల్లలకు 2,000 ఇస్తున్నాం. తమ్ముళ్ళ ముఖ్యమంత్రి వేరే రాష్ట్రంలో చెప్పుకున్నా మరి ఆ సోషల్ మీడియా ఏమి ఇస్తున్నారు బీజేపీలో అడ్డ మధ్య కూతురు. మరి ఇలా తెలంగాణ రాష్ట్రాలు కాపాడుకోవాలా అత గతంలో లక్షల కోట్ల రూపాయలు తినేసిన కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ అందరూ. మరి ఇలా వచ్చిన పైసలు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇలా పైసలని మరి మీ ఇంటికి పంచేస్తుంది. మరి అన్న మీకు పంచడం కావాలా దోషుడం కావాలా తప్పు లేదు. ఏం కావాలా మళ్ళీ జీవనం కావాలా 1000 కళ్ళతో మనం చూస్తున్నాము. ఈరోజు ఆర్మూర్ పట్టణ నియోజకవర్గంలో గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 78 అంటే 7,878 పెన్షన్దారులు ఆర్మూర్ నియోజకవర్గంలో శాంక్షన్ అవ్వడం చాలా అదృష్టం. అందులో భాగంగా ఆర్మూర్ పట్టణంలో 1152 పెన్షన్దారులు లబ్ధిదారులు ఇక్కడ రావడం జరిగింది. ఇక చెప్పుకుంటే అన్నగారి దీని వెనుక ఇంత మంచి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి సీఎం కేసీఆర్ గారు చేపట్టడం ఇప్పుడు చూస్తున్నాము. ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి సభ పెద్ద ఎత్తున లబ్ధిదారులు తీసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో జరుగుతున్నాయి. అందులో భాగంగా ఆర్మూర్ పట్టణంలో ఇలాంటి మంచి కార్యక్రమం, అదేవిధంగా వారి నాయకత్వంలో మేము పనిచేయడం, మా కౌన్సిల్ పనిచేయడం చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. ఇక ఇది ప్రక్రియ, నిరంతర ప్రక్రియ. రాని మున్సిపల్లో ఎంట్రీ అయిన వాళ్ళు, అదేవిధంగా మీ సేవలో ఎంట్రీ అయిన వాళ్ళు కూడా ఇది పెన్షన్లు శాంక్షన్ అవుతే రాని వాళ్ళు బాధపడకుండా ఇప్పుడు వచ్చిన వాళ్ళు సక్రమంగా వార్డ్ వైజ్ వచ్చి మీరు మనిషికి ఇద్దరు వచ్చి ఇక్కడ వచ్చి ఇక వచ్చేసి అభివృద్ధి పరంగా నడిపిస్తున్న గౌరవ ఎమ్మెల్యే గారు చూస్తున్నాము. గత 8 సంవత్సరాలుగా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది. నేను చిన్నప్పుడు పుట్టింది పెరిగింది అంతా ఇక్కడే కాబట్టి రోడ్లు కానివ్వండి, అలాగే ఎలక్షన్లో చెప్పగానే కౌన్సిల్ ఆధ్వర్యంలో మేము నిధులతోటి ప్రతి రోడ్డు డ్రైనేజ్ వేపించడం జరుగుతుంది. అదేవిధంగా పెరిగి మామిడిపల్లి గ్రామంలో విలీనమైన పట్టణంలో 20 కోట్లు శాంక్షన్ అవ్వడం అంత కృషి కర్మక్రియ మన జీవనన్న గారు. దీనికి ఆర్మూర్ పట్టణ ప్రజలు మీరు అన్నగారికి శుభాకాంక్షలు తెలుపుకోవాలి. ఇంకా వచ్చేసి సిద్ధులగుట్ట అనేది గతంలో వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడేటట్టు ఉండేది. ఇప్పుడు వేల మంది అంటే ప్రతి సోమవారం వారి ఆధ్వర్యంలో 27 వారాలు నిత్య అన్నదాన కార్యక్రమము వారి ఆధ్వర్యంలో చదవడం, అదేవిధంగా 2000 నుండి 3000 మంది భక్తులు రావడం, ఇది ఎన్నడలేని చరిత్రలో నిలిచిపోయే సిద్ధులగుట్ట కానీ స్మృతి పథంలో నడిపిస్తున్న పంటపేటల హాస్పిటల్ కానివ్వండి, ఆర్డీఓ ఆఫీస్ కానివ్వండి, ఏదున్నా కూడా మొత్తం మన గౌరవ ఎమ్మెల్యే గారి కృషి వల్లనే ఆర్డీఓ ఆఫీస్ ఇంతకు ముందు నిజామాబాద్ పోయేవాళ్ళం. ఇప్పుడు ఆర్మూర్లోనే మనకు ఆర్డీఓ ఆఫీస్ అవైలబుల్ అందుబాటులో ఉన్నది. ఇంకా 100 పడకల హాస్పిటల్లో చూస్తున్నాము. మేము నిరంతరం 100 పడకల హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్తున్నాము. అక్కడ వారితో వచ్చిన వాళ్ళు అంటే చుట్టుపక్కల వెల్ విషర్ అంటే గవర్నమెంట్ జాబ్స్ ఉన్న వాళ్ళు, మంచిగా అందుబాటులో ఉన్న వాళ్ళు కూడా అక్కడ డెలివరీ చేయించుకోవడానికి వస్తున్నారు. అంటే అక్కడ చేసే వాళ్ళు కూడా డాక్టర్స్ కానివ్వండి, సిబ్బంది కానివ్వండి చాలా బాగుంది. ప్రతి ఒక్కరు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ని మీ తల్లిని, మీ చెల్లిని అందరు మీ చుట్టుపక్కల ఉన్న మీ మహిళలు గర్భిణులను గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రోత్సహించండి. ప్రైవేట్ హాస్పిటల్లో 50 నుండి 1,00,000 రూపాయలు ఒక డెలివరీ ఛార్జ్ అవుతుంది. అలా పేద వాళ్ళకి ఇది 1,00,000 అనేది చాలా పెద్ద అమౌంట్, పెద్ద డబ్బుతో కూడుకున్నది. కాబట్టి ప్రతి ఒక్కరు మహిళలు
టీచర్లు కూడా ఆ పిల్లల్ని చూసుకోవడం జరుగుతుంది. ఇదంతా మన ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవడం చాలా సంతోషం. మరోసారి ఆధ్వర్యంలో ఇవ్వడం, వారి నాయకత్వంలో మేము పని చేయడం చాలా సంతోషిస్తున్నాము. మరోసారి ఇక్కడ విచ్చేసిన లబ్ధిదారులకి, అదేవిధంగా మా కౌన్సిల్ నుండి మా కౌన్సిలర్స్, సీనియర్ నాయకులు, ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. सबका बेटा को 100 रुपये नहीं देता हमारे केसर साहब, हमारे जीवन में लड़के लड़े जो गरीब आए हमारे अच्छे बुरे आए बोल के हमारे केसर साहब जीवन लड़के हर आदमी के पेंशन लेके आ रहे। उनको हमारे जीवन को केसर साहब को मुबारकबाद दे रहा हूँ। जय तेलंगाना, जय जीवन। వీటితో కలుపుకుంటే 2,75,14,524 రూపాయలు వీళ్ళు వచ్చినాయి. ఇలా మీకు అకౌంట్లో వాడుట్లో ఏర్పడతలేదు. ఆ పైసలు లారీలలో తీసుకొస్తే 10 లారీల పైసలు అయితే పైసలు ఎక్కువ, చప్పట్టు తక్కువ. గట్టిగా కేసీఆర్ సార్కి నవడాలి, ఆర్మూర్ చప్పట్లు కేసీఆర్ సార్కి నవడాలి. ఈరోజు నూతనంగా ఆసరా సంబరాలకు అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరిమణి మా మున్సిపల్ చైర్మన్ పండిత్ వినితా పవన్ గారికి, అదేవిధంగా ఎస్ఆర్ రమేష్ సుజాత గారికి, అదేవిధంగా కోనపల్లి కవిత గారికి, వేదిక పైనటువంటి వైస్ చైర్మన్ మున్న గారికి, నర్సారెడ్డి గారికి, తలారి మీనా గారికి, భారతి భూషణ్ గారికి, కాంగ్రెస్ సంగీత గారికి, సంగీత శ్రీనివాస్ గారికి, నీలిమ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, వారి యొక్క అధికారులకు, వేదిక పైనటువంటి సీనియర్ నాయకులు నర్సారెడ్డి గారికి, కౌన్సిలర్ చాలా ప్రసాద్ గారికి, సీనియర్ నాయకులు మన చక్రు గారికి, అదేవిధంగా రాము గారికి, కౌన్సిలర్ రవిగౌడ్, సీనియర్ నాయకులు రవిగౌడ్ కౌన్సిలర్ గారికి, రంగన్న గారికి, నింబాద్రి కౌన్సిలర్ గారికి, అదేవిధంగా భోజన పిఎస్ఏ చైర్మన్ గారికి, సర్వసమాజ్ అధ్యక్షుడు రవి గారికి, అదేవిధంగా పండిత్ పవన్ గారికి, ప్రేమ్ గారికి, పిఎస్ఏ చైర్మన్ ఆలూరు మండల్ మా భోజరెడ్డి గారికి, రమేష్ గారికి, అదేవిధంగా వేదిక పైనటువంటి వనం శేఖర్ గారికి, లిక్కి శంకర్ గారికి, అదేవిధంగా షెడ్బెల్ నారాయణ గారికి, గంగారాం గారికి, కౌన్సిలర్లు బాదం రాజ్ కుమార్ గారికి, పేర్లు కాకుండా పోతే అర్ధగంట పడుతుంది. చదువుతా అందరు మా వాళ్ళంటే నరేందర్ పట్ల అధ్యక్షుడు డార్లింగ్ రమేష్ గారికి, అదేవిధంగా భూపేష్ గారికి, కాశీరామ్ గారికి, అందరికీ ప్రత్యేకంగా లిస్టు అవుతే ఏ మండలికి పోయినా నిన్న కడుపు నిండా పువ్వ పెట్టి సంచి నిండా పైసలు ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నన్ను మంత్రికి కడుపు నిండా తిండి పెట్టి మార్పూర్ మండలంలో 2,000 మందికి, నందిపేటలో 3,000 మందికి, ఆర్మూర్లో ఆలూరు మండలంలో 2,500 మందికి పింఛన్లు, ఇక్కడ ఆర్మూర్ పట్టణానికి వచ్చేసరికి ఇక్కడ కూడా పింఛన్ల పంపిణీ, సంచి నిండా డబ్బులు, కడుపు నిండా పువ్వ. మంచిగుందా? చాలా మంది చాలా కూతలు కూస్తున్నారు. మన జిల్లా ఎంపీ అరగొండ అరవింద్ నిన్న ప్రెస్ మీట్ పెట్టి తిట్టిన, నీకు దమ్ముంటే మేము 2,016 రూపాయల పింఛన్లు ఇస్తున్నాం మిస్టర్ ఎంపీ అరవింద్, నీకు దమ్ముంటే నువ్వు 2,000 కాదు ఇంకో 2,000 కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి మా తల్లులకి ఇవ్వమని చెప్పి సందర్భంగా తెలుసు. నీకు దమ్ముంటే, నీకు తాకతుంటే మోడీ దగ్గరికి పోయి కేసీఆర్ గారు మానవతావాదిగా ఒక ఆశల పింఛన్లను 56,000 మందికి గారు ఆర్మూర్ నియోజకవర్గంలో 2,016 రూపాయలు ఇచ్చి మా అవ్వ బాపులకు పెద్ద కొడుకుగా కేసీఆర్ ఉంటే మీ చిన్న కొడుకు ఎవరు? గట్టిగా పెద్ద కొడుకు ఎవరు? చిన్న కొడుకు ఎవరు? మేం పింఛన్లు ఇస్తున్నాం. నువ్వు నడిపి కొడుకు వచ్చి ఎంపీ, నీకు తెలివి ఉంటే ఇంకొక 1,000 రూపాయలు ఎక్కి మా వాళ్ళకు, అంతేనా? పొద్దున లేస్తే అన్నం పెట్టేవాడికి సున్నం పెడతాడు. కేసీఆర్ ఒక దేవుడు లాంటి వ్యక్తి నిజామాబాద్ జిల్లాకు వస్తే ఈయన దెయ్యమై మాట్లాడతాడు. కేసీఆర్ గారు మీరు ఏమిచ్చారు అంటారు. మీ నాయన మంత్రి ఉండే ఈ జిల్లాలో, మా
మరి ఏమి ఇచ్చినావు మా వాళ్ళకు అడుగు. 2000 పింఛన్లు ఎవరు ఇస్తున్నారు? మరి 2016 రూపాయలు ఇచ్చే తెలంగాణ కేసీఆర్ మోడల్ కావాలా, 600 రూపాయలు పింఛన్ ఇచ్చే మోడీ మోడల్ కావాలా? చెప్పాలా? కేసీఆర్ గారు వాళ్ళతో చేతులు ఎత్తాలి. మీడియా మిత్రులు మోడల్ కావాలా, కేసీఆర్ మోడల్ కావాలా? గట్టిగా చెప్పాలి. 600 రూపాయలు పింఛన్ ఇచ్చే గుజరాత్ మోడల్ కావాలా, 2016 రూపాయలు ఇచ్చే కేసీఆర్ మోడల్ కావాలా? కళ్యాణ లక్ష్మి ఇవ్వని గుజరాత్ మోడీ మోడల్ కావాలా, కళ్యాణ లక్ష్మి ఇచ్చి పెళ్లి చేసే కేసీఆర్ మోడల్ కావాలా? మోటార్లకు దళితులకు దళిత బంధు ఇచ్చే కేసీఆర్ మోడల్ కావాలా, దళితులకు దళిత బంధు ఇవ్వని గుజరాత్ మోడీ మోడల్ కావాలా? గట్టిగా చెప్పాలి. కేసీఆర్ మోడల్ తెలంగాణ మోడల్ కావాలంటే అందరూ చేతులెత్తారు. మళ్ళా కెమెరా దింపాలి. మా కేసీఆర్ కి ఆశీర్వాదాలు చూపించండి. మంటల తెలంగాణ మత చిచ్చు పెట్టి మంటల తెలంగాణ చేసే బీజేపీ కావాలా, పచ్చని పంటలు పండించే కేసీఆర్ కావాలా? మత చిచ్చు పెట్టి మంటల గిన్ని పనులు మేము చేస్తే, గిన్ని పథకాలు మేము ఇస్తే, షాదీ ముబారక్ ఇచ్చే కేసీఆర్ కావాలా? షాదీ ఇవాళ చాలా బ్రహ్మాండంగా ఒక్కరోజు కింది తీసుకోండి. ఈ ఒక్కరోజు 2,75,14,254 రూపాయలు తీసుకొచ్చినాం. మరి ఆడున్నాయంటే ఏం చెప్తారు? ఎక్కడున్నాయంటే ఏం చెప్తారు? ఎక్కడున్నాయంటే సంచులున్నాయి. మీకు బ్యాంకులో బంద్ చేసి లారీలలో తీసుకొచ్చి పంచితే అప్పుడు అర్థమవుతాయి పైసలు. అంతేనా? అంతేనా కాదు? ఇలా ఇన్ని డబ్బులు మేము తీసుకొస్తున్నాం. ఇలా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్కి ఏం తెచ్చినామని మన జిల్లా ఎంపీ అంటాడు. ఏం తెచ్చినా మీకు కనబడతలేదా? ఏ రాజ్యంలోనైతే స్త్రీలు సుఖ సంతోషాలతో ఉంటారో, స్త్రీలు ఆనందంతో ఉంటారో, ఆ రాజ్యం బాగుపడుతుంది, ఆ రాష్ట్రం బాగుంటది, ఆ రాజ్యం వర్తిల్లుతో అని చెప్పి ఉదయం పుట్టిన బిడ్డగా నుంచి వృద్ధాప్యమయ్యే ముసలాళ్ళ వరకు పింఛన్లు ఇస్తున్నామా లేదా? గర్భిణీ స్త్రీకి 12,000 రూపాయలు ఇస్తున్నాం. నేనే సాక్ష్యం. 9 నెలల కడుపులో నేనున్నప్పుడు మా అమ్మ తోటలో పోయింది. అట్లాంటిది 6 నెలల గర్భిణి ఇంట్లో కలిసి కడప దాటిపోవద్దు. ఆ బిడ్డకు 3 నెలల జీతం నేను ఇస్తా, నెలకు 4,000 చొప్పునిస్తా, పౌష్టికాహారం ఇస్తా, 3 వారానికి గుడ్లు తినిపిస్తాం, సన్న బియ్యం తినిపిస్తామని చెప్పి 12,000 రూపాయలు ఇచ్చే దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాదా? మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాదా? అవునా? 12,000 మోడీ ఇస్తుండా, కేసీఆర్ ఇస్తుండా? కోడిగుడ్లు మోడీ ఇస్తుండా, కేసీఆర్ ఇస్తుండా? సన్న బియ్యం మోడీ ఇస్తుండా, కేసీఆర్ ఇస్తుండా? మరి మనకు ఎవరు కావాలి? కేసీఆర్ కావాలంటే వాళ్ళు మళ్ళీ చేతులెత్తుడు అందరూ చూడండి. కేసీఆర్ గర్భిణీ స్త్రీకి 12,000 మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆయన ఇంకా డెలివరీలు కావాలంటే ఆర్మూర్లో 100 పడకల ఆసుపత్రి ఇచ్చి మా బిడ్డలందరికీ ఉచితంగా ఆపరేషన్ చేపిస్తాని మీ ఇళ్లలో మనమరాలు ఉడితే 50,000 రూపాయలు మిగిలిచ్చింది కేసీఆర్ కాదా? కేసీఆర్ కాదా? ఏక మోడీయా? ఎవరు? ఆర్మూర్లో 20,000 మందికి ఉచితంగా డెలివరీలు చేయించినాం. అంతకుముందు కోసుడు, తీసుడు, పుంజు వీళ్ళందరూ మా అక్క చెల్లెలు డెలివరీలు అయితే ఒక్కొక్కరికి 50,000 రూపాయలు. అయినాయా కాలేవా? నేను ఎమ్మెల్యే కాకుండా ముందు అయినాయా కాలేవా? ఇలా 20,000 మందికి ఉచితంగా డెలివరీలు చేయించి 100 పడకల ఆసుపత్రి ఇచ్చినటువంటి దమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ అయితే మీ చిన్న కొడుకు జీవన్ రెడ్డి కాదా? అవునా కాదా? ఇక బిడ్డ పుట్టినాక కేసీఆర్ కిట్టు, తల్లికి చీర, బిడ్డకు బట్టలు, జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు, జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్. జీవన్ రెడ్డి బిడ్డ ఏ సబ్బు పెడతారో, మా వినితమ్మ, మా కౌన్సిలర్ల బిడ్డలు ఏ సబ్బు పెడతారో, మా ఆర్మూర్, మా వనం శేఖర్ ఎరకల బిడ్డలు కూడా అదే సబ్బు పెట్టారు. మా మంగళ బిడ్డలు అదే పెడతారు, మా చక్రు బిడ్డలు అదే పెడతారు, మా రవిగౌడ్ బిడ్డలు, రంగాన బిడ్డలు అదే పెడతారు. జాన్సన్ అండ్ జాన్సన్ సబ్బు, జాన్సన్ అండ్ జాన్సన్ పౌడర్. అవునా కాదా? అన్ని ఇచ్చిన తర్వాత కూడా ముసల్దాన్ని సతాయించకుండా ఏడిస్తే మనవాడు ఏడకుండా ఊపడానికి
ఉయ్యాలిచ్చినాం. ఉయ్యాలిచ్చినాక దోమలు గురించి మళ్ళా ఎడితే దోమ తెరిచ్చినాం. అన్ని ఇచ్చిన తర్వాత కూడా ఇంకా ముసలి తాత ఆయన సతాయిస్తే వీళ్ళు 2000 రూపాయలు కొట్లే పింఛన్ పెట్టుకొని పోయి ఊపడానికి గచ్చాలు కూడా ఇచ్చింది. ఇది ఇచ్చినవా లేదా? ఎవరిచ్చిర్రు? ఆడబిడ్డల్ని పట్టించుకొని మోడీ కావాలా? ఆడబిడ్డల్ని పట్టించుకొని కేసీఆర్ కిట్ ఇచ్చి గర్భిణీ స్త్రీలకు 12,000 రూపాయలు ఇచ్చి సన్న బియ్యం ఇచ్చి పౌష్టికారం ఇచ్చిన కేసీఆర్ కావాలా? కేసీఆర్ కావాలి కదా. మా ఆడబిడ్డలు రాజారాం నగర్ లో మా సుజాత వాడ్ల, మా చెల్లె వాడ్ల, సుజాత రమేష్ వాడ్ల నీళ్ళ కోసం ఈ నీళ్ళ కోసం ఒక మర్డర్ అయింది కాలేదా? నీళ్ళ కోసం మర్డర్ అయింది. నీళ్ళ కోసం నేను చిన్నగా ఉన్నప్పుడు బోరింగ్ల కాడ నీళ్ళ ట్యాంక్ కాడ గంటల కొద్ది లైన్ పట్టేది ఆరుమూరులో. మా అమ్మమ్మ ఆరుమూరే జెండగల్లి ఇది గల్లి. మేము ఆ గుడ్డెనికి వచ్చి నీళ్ళు ఎత్తుకపోతుండే సైకిల్ మీద. గుడ్డెనికి వచ్చి లైన్లో నిలబడి స్నానం చేసి మళ్ళీ బిందెని నీళ్ళు ఎత్తుకపోతుండే. ఇవాళ అట్లాంటి ఆర్మూర్లో ప్రతి ఇంట్లో నల్లా తిప్పితే నీళ్ళు ఇచ్చిన తమ్మున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి సందర్భంగా ఆ బాధ ఎవరికి ఉండే? ఇంట్లో ఆడవాళ్ళకి బాధ. మగవాడు రాత్రి 10కి వచ్చే పండే పొద్దున 6కి లేచి పీకి నీళ్ళు వాళ్ళు తెస్తారు. ఎవరు తెస్తారు నీళ్ళు? ఆడవాళ్ళు తెస్తారు. ఆడవాళ్ళ బాధ తినలేదా? మరి మంచి నీళ్ళు ఇచ్చిన కేసీఆర్ కావాలా? చెడ్డ నీళ్ళు ఇచ్చే మోడీ కావాలా? కేసీఆర్ కావాలి కదా. ఇన్ని రకాలుగా ఒక్కటి చెప్పుకుంటా పోతే ఆడళ్ళకు ఎక్కడ ఇబ్బంది కాకుండా చివరికి తన భర్తలు చనిపోతే ఆ భర్తలను ఆ భార్యలను ఎవరి దగ్గర తీసుకోవాలి గారు. భర్త చనిపోయిన మహిళను ఇంట్లో మాల్గరించడం లేకుంటే పిల్లలు అనాథలు అయిపోతుండ్రి. చదువుకోనికి ఫీజులు లేకపోతుండే పక్కింటామి కూడా భర్తనే నేను యాడికెందుకు చెప్తామని అంటుండే. అట్లాంటి విడోస్ పింఛన్లు భర్తలు లేని భార్యలకు దగ్గరుండి నేను ఒక బిడ్డగా చూసుకుంటాను 2000 రూపాయలు పింఛన్లు ఇస్తున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అవునా కాదా? వాళ్ళని అనుకుంటున్నాం. రైతులు ఎవరన్నా ఉండి రైతుల భర్తలు చనిపోతే కూడా వారికి రైతు బీమా 5 లక్షల రూపాయలు ఇస్తున్నాం. చివరికి ముసలైతే వృద్ధులకు, వికలాంగులకు, బీడీ కార్మికులకు 2016 రూపాయలు 3016 రూపాయలు పింఛన్లు ఇస్తుంది. మరి మోడీ ఏం చేస్తుండో? పాల ప్యాకెట్ మీద GST, పాడే మోసే వైకుంఠ ధామం మీద GST, పాల మీద GST వేసి పాడే మోసే చనిపోతే మోసేదాని మీద GST వేసే మోడీ కావాలా? రాష్ట్ర సంపదను పేద ప్రజలకు పంచే కేసీఆర్ కావాలా? గట్టిగా ఎప్పుడు సగం ఎవరు కావాలి? అటు ప్రజలు. పాల మీద ట్యాక్స్ వేసే మోడీ కావాలా? రాష్ట్ర ప్రజలకు సంపదను పంచే కేసీఆర్ కావాలా? రాష్ట్ర సంపదను పేద ప్రజలకు పంచే కేసీఆర్ కావాలా? దేశాన్ని పిలిచే మోడీ కావాలా? కేసీఆర్ కావాలంటే అంత చేతులెత్తులు రెండు సార్. ఒక్క నిమిషం. కేసీఆర్ కావాలి కదా. ఇంత చేస్తున్నాం. సంచి నిండా పైసలు, సంచి నిండా సంచి నిండా పైసలు, కడుపు నిండా అన్నం పెట్టే కేసీఆర్. ఇవాళ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడితే వాట్సాప్లలో ప్రాబ్లం చేయడం, వాట్సాప్లలో మత శిక్షలు పెట్టడం, అల్లర్లు ఏపీయడం, ఓట్లు దండకపోవడం, రాష్ట్రాలలో పశ్చిమ బెంగాల్ నుంచి ముంబై దాకా మహారాష్ట్ర దాకా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చడానికి ప్రయత్నం చేయడం, మొన్న మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేయడం. ఆ కేసీఆర్ గారు బాగా మాట్లాడుతుండు. ఏకుకు మేకై కూర్చున్నాడు. మేము ఈడీలు, ఐటీలు, సిబిఐ దాడులు చేస్తాం అంటే ఊరుకుంటారా ప్రజలు? ఊరుకుంటారా? కేసీఆర్ టచ్ చేస్తే ఊరుకుంటారా? కేసీఆర్ 3 ఫేజ్ల కరెంటు ముట్టుకుంటే మాడి మోసం అయిపోతారు. అంతేనా? కాబట్టి ఈ విధంగా అనేక పథకాలు. ఇది కేవలం మహిళలని చెప్పిన నేను, నాకు తమ్ము కత్తుని చెప్తే మహిళలకు ఇన్ని పథకాలు ఇస్తున్నాం.
అన్ని పథకాలు ఇస్తున్నాం. అదేవిధంగా ఇటున్నటువంటి ఎవరైతే మా అన్నదమ్ములు ఉన్నారో అనేక పథకాలు, రైతులకు రైతు బంధు, దళితులకు దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, వారితో పాటు 24 గంటల కరెంటు రైతులకు ఇస్తున్నాం. ఇన్ని పథకాలు ఇస్తా ఉన్నాం. అందుకోసమే ఈ అబద్ధాలు, అరాచకాలు, అబద్ధం అనే పదం నుండి విడదీయలేని గుండు అరవింద్కి నేను చెప్తా ఉన్నా. నిన్న కూడా చెప్పిన బిడ్డ, కేసీఆర్ మీద అవాకులు చవాకులు మాట్లాడితే నిన్ను ప్రజలే మళ్ళా ఇసపెల్ల తరిమి కొట్టినట్టు తరిమి కొడతారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలా, ఇన్ని పథకాలు ఇన్ని విధాలు వస్తున్నాయి. మరి ఇన్ని పథకాలు ఇచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీ అందరి యొక్క ఆశీర్వాదం కేసీఆర్ గారికి ఉండాలా వద్దా? కేసీఆర్ గారిని ఆశీర్వదించిన వాళ్ళంతా చేతులెత్తిరు, మళ్ళా చేతులెత్తిరు గట్టిగా, అంతేనా? రావాలి కేసీఆర్, ఒకసారి చెప్పాలందరూ, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్. ఇంతమంది ముక్త కంఠంతో నా ప్రజలంతా కోరుకుంటారు. మా అక్క చెల్లెళ్ళంతా అడుగుతారు. మా బీడీకి 56,000 మంది పింఛన్లు పొందిన మా అక్కలు కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తున్నారు. 62,000 మంది రైతు బంధు తీసుకున్నారా, కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. 10,000 మంది దగ్గర ఇతర అనేక స్కీములు పొందిన, కళ్యాణ లక్ష్మి లాంటి పథకాలు పొందిన వారు మా కేసీఆర్ గారిని ఆశీర్వదిస్తూ ఉన్నారు. 100 పడకల ఆసుపత్రిలో 20,000 మందికి డెలివరీ చేసిన ఆ పుట్టిన బిడ్డలు, అత్త మామలు, తల్లిదండ్రులు మా ముఖ్యమంత్రి గారిని ఆశీర్వదిస్తున్నారు. అంతేనా? హ్యాట్రిక్ కొట్టుడేనా? నన్ను మళ్ళా గెలిపించుడేనా? నీ ఆశీర్వాదం నాకు ఉంటుందా? మొదటిసారి 15,000, రెండోసారి 30,000, మూడోసారి అంతేనా? డబ్బులు ఇచ్చుడేనా? మేము నన్నంటే నువ్వు ఆర్మూర్కి ఏం చేసినావు బిడ్డ? నేను చెప్తున్నా, ఆర్మూర్లో 100 పడకల ఆసుపత్రి తెచ్చింది ఎవరు? ఆర్మూర్ సిద్ధులగుట్టకు రోడ్డు వేయించింది ఎవరు? ఆర్మూర్లో ప్రతి ఇంటికి నల్లాలిప్తే నీళ్ళు ఇచ్చింది ఎవరు? ఆర్మూర్లో ఆలూరు బైపాస్ రోడ్తో పాటు, నందిపేట బైపాస్ రోడ్తో పాటు 13 బైపాస్ రోడ్లు వేయించింది ఎవరు? ఆర్టీసీ బైపాస్ రోడ్ వేయించింది ఎవరు? నిజామాబాద్ టు ఆర్మూర్ రోడ్ వేయించింది ఎవరు? నందిపేట టు ఆర్మూర్ డబుల్ రోడ్ చేసింది ఎవరు? నందిపేట టు మాక్లూరు రోడ్ వేయించింది ఎవరు? పంచగోడ బ్రిడ్జ్ 120 కోట్లతో కట్టింది ఎవరు? 56,000 మంది పింఛన్లు కేసీఆర్ దండం పెట్టి తెచ్చింది ఎవరు? ఎర్రజొన్న రైతులకు 13 కోట్లు ఇచ్చింది ఎవరు? నేను కాదా? ఎలివేసులు 15 నుంచి 20,000 మందికి తావుకాళ్లలో సీఎం రిలీఫ్ ఫండ్ల ద్వారా చెక్కులు ఇచ్చింది ఎవరు? వేలాది మందికి ఆపరేషన్లు ఉచితంగా చేయించింది ఎవరు? కాదు, అరవింద్ గారు ముందు. గర్భిణీ స్త్రీలకు శ్రీమంతుల పండుగ చేసింది ఎవరు? నేను ఇన్ని చేస్తున్నా, నువ్వు ఏం చేసినావు అంటాడు. మీకు కనబడతలేదా? మీకు తెలియదా? నువ్వు ఏం చేసినావు అంటే రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ అంటాడు. మాట్లాడితే మా విలేకరులకు అదొక్కటి తప్ప ఇంకోటి రాదు. ఇంకొక పని యూపీ నువ్వు ఆరుమూల చేసింది, ఒక్క పని నువ్వు యూపీ అంటున్నా. నేను ఇచ్చిందంటే నువ్వు ఏ కాలం తెస్తే నేను చేసి కిందికి దిగి ముక్కురాస్తా. ఏ కాలం నేను తెచ్చింది 1,000 కోట్ల రూపాయలు, దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చిన. జిల్లాలో 30,000 కోట్ల నిధులు వచ్చినాయి. ఫతేపూర్ లిఫ్ట్, సుర్బిరా లిఫ్ట్ తీసుకొచ్చిన 130 కోట్లతో ఇన్ని పథకాలు చేసినాం. 200 చెరువులకు పూడికలు తీసినాం. 15 లక్షలు మోడీ పైసలు ఎత్తారు, మీ బ్యాంకులకు వచ్చినాయా? నల్లధనం తెస్తాను, తెచ్చిండా? కరెంటుకు మీటర్లు పెడతా అంటాడు, పెడతాడు. మిస్టర్ మోడీ గారు, మీరు మా మోటార్లకు మీటర్లు కాదు, మా ఆరుగురు ప్రజల నీకు మోటార్లకు నీ మోటార్కు మీటర్ పెడతారంటున్నారు. మన్మోహన్ సింగ్ ఏమో సైలెంట్ మోడ్ ఉండేటాడు, ఈయన ఎన్నికల మోడు లేదంటే ఎర్ఎఫ్ఎన్ మోడు. కానీ మా కేసీఆర్ మాత్రం డెవలప్మెంట్ మోడ్ ఉంటాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. అవునా కాదా? మన్మోహన్ సింగ్ సైలెంట్ మోడ్, మోడీ ఎలక్షన్ మోడ్, లేకపోతే ఏరోప్లేన్ మోడ్. కేసీఆర్ మాత్రం డెవలప్మెంట్ మోడ్ లో ఉన్నాడు. అట్లాంటిది ఇలా ఇతర రాష్ట్రాలందరూ ఆకలి అవుతుందా? ఇడిసబెట్టాల మళ్ళా చెప్పాలా?
ఇలా ఈ రాష్ట్రం ఆసరా పింఛన్లు మానవతావాదిగా ఇచ్చే కేసీఆర్ కావాలా, 600 పింఛన్ ఇచ్చే మోడీ కావాలా? ఒకసారి అందరు చెప్పండి. మత పిచ్చి పెట్టి మండల తెలంగాణ వేసే మోడీ కావాలా, పచ్చని పంటలు పండించే కేసీఆర్ కావాలా? గట్టిగా మనందరం కోరుకుంటున్నాం ఆయన సల్లంగా ఉండాలని, ఆయన మళ్ళీ మళ్ళీ రావాలని, మళ్ళీ మళ్ళీ కావాలని, మళ్ళీ మళ్ళీ గెలవాలని కోరుకుంటున్నాం. మీ అందరు కూడా నేను ఏ ఊర్లో మీటింగ్ పెట్టి అడిగినా కానీ అది మాటూరు కావచ్చు, నందిపేటలో కావచ్చు, ఆరూరులో కావచ్చు, ఆరుమూరులో పెడితే 2000 మందికి 4000 చేతులు ఎత్తున్నాయి కేసీఆర్ని ఆశీర్వదించాలని. కాబట్టి మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమంలో ఇక్కడ 2 అంశాలు. పాత 9800 మందికి పింఛన్లు అట్టనే వస్తాయి, కొత్తగా వచ్చిన 1200 మందికి వస్తాయి. రానోళ్ళు మిగిలిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి సందర్భం తెలియదు. ఆగం కావద్దు, పరేషాన్ కావద్దు, మీకు ఇప్పించే బాధ్యత నాది. ఒక ఇంట్లో 2 బిడ్డలు ఉంటారు, హైదరాబాద్ నుంచి చదువుకొని ఆయి దగ్గరికి వస్తారు. వస్తారా? రారా? ఇలా మీ కోడళ్ళకి అత్త పంచాయతీలో దిగిపోయింది పిచ్చలతో. ఇలా కోడళ్ళు ఏమంటారు? అత్తమ్మ మందుగోళ్ళు వేసుకున్నావా అంటురా. ఎందుకంటారు? బొట్లే 2000 హైదరాబాద్ పిల్లగాళ్ళు వచ్చి ఆయమ్మ ఆయమ్మ నాన్నమ్మ కూడా చుట్టూ తిరుగుతురా. మీరు దాచుకున్న పైసల కోసం అటు ఇటు చూసి మీ గౌరవం పెరిగింది. ఇంతకుముందు అత్త కోడలు కొత్త ఇంట్లుంటే అత్త పాత ఇంట్లుంటుండే, ఇప్పుడు అందరు ఒకటే దగ్గర ఉంటున్నా లేదా? మీ పిల్లగాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తే ఆదివారం 2000 పింఛన్, 4 ఆదివారాలకు మంచిగా చికెన్ ముసలవాళ్ళు వచ్చి పాపకు పెడుతుంది. పింఛన్లు ఇచ్చినాక ఒక సీసా ఆడికే సీసా ఇయ్యంగా మళ్ళా మన్మరలు వస్తే బట్టలు పండుగకు, దసరా కన్నా దీపావళి కన్నా పండుగలు. ఒకళ్ళకి దసరా కొనిద్దరు, దీపావళి ఇంకా 500 దాచుకుంటారు. దాచుకునే 30-40 వేల చుట్టూ కొడుకు కూడా తిరుగుతుంది. కొద్దిసేపు అయ్యేది. మీ గౌరవం పెంచింది కేసీఆర్. పెంచిందా లేదా? మీ గౌరవాన్ని పెంచిందా లేదా కేసీఆర్? అట్లాంటిది ఇంటికి అయిపోయింది. చివరికి 1 నిమిషం. మరి 3 కోట్లు ఇచ్చినాం, గింత పుడతానా అయిపోద్దా? చెప్పాలా వద్దా? కాబట్టి 2 మన్మరాలు వస్తే ½ కిలో మటన్ తెస్తారు. పెద్ద మన్మడుకో చిన్న మనుకో నల్లి బొక్కేస్తారు. కట్కాయని ఒకటే నల్లి బొక్కిస్తారు ½ కిలో ఇస్తే. మిగతా 2 కొంచెం ఎన్నిక పడదా? 2వ కాడికి పెడతాం. అట్లనే కదా బువ్వ కూడా అంతే. 2 ఒకటేసారి వేస్తామా? అవి అట్టనే ముందొచ్చిన వాళ్ళకి ముందొచ్చినాయి, వెనుకంతులు వచ్చిన వాళ్ళకు ఇయ్యలు వచ్చినాయి, మళ్ళీ వచ్చిన వాళ్ళకు మళ్ళీ వస్తాయని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాం. అంతేనా? అంతేనా కాదా? ముందొచ్చిన వాళ్ళకి ముందరొచ్చినాయి, వెనుకొచ్చిన వాళ్ళకి ఇయ్యలు వచ్చినాయి, రాని వాళ్ళకు రేపు వస్తాయి. అర్థమైంది కదా? ఎక్కడికక్కడ మీరు వార్డుల వారిగా కూర్చోండి, అక్కడే పింఛన్లు తెచ్చిస్తారు. ఒక 36 పింఛన్లు మేము పంచుతాం. ఆ వార్డు కౌన్సిలర్ చైర్మన్ గారు, ఆ వార్డులో ఉన్న టీఆర్ఎస్ నాయకులు ఇక్కడ వస్తారు. వాళ్ళకి పింఛన్లు ఇచ్చిన తర్వాత మంచిగా భోజనం ఉంది చికెన్తో, కడుపు నిండా తినండి, పింఛన్లు తీసుకొని పోండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మేము పింఛన్లు ఇస్తే బీజేపీ అంటారు దేశంలో అందరి సోమరిపోతులు చెప్తున్నారు అంటారు బీజేపీ. అవ్వ బువ్వ పెట్టది, ఆడుకొని అవ్వకు బువ్వ పెట్టినాడు, చిన్నమ్మకు బంగారు గాజులు దొరుకుతా అన్నట్టు అరవిందులు అంటాడు. అవ్వకే బువ్వ పెట్టాడు, చిన్నమ్మకు బంగారు గాజులు చెప్తా అన్నాడు. నమ్ముతారా? పైసలు ఇస్తే సోమరిపోతులు అవుతారని చెప్పి అంటాడు మోడీ. ఉచితాలు వద్దన్న మోడీ కావాలన్నా, ఉచితంగా పింఛన్ ఇచ్చే కేసీఆర్ కావాలన్నా? ఇది లాస్ట్ మాట ఎక్కడగా. ఉచితంగా పింఛన్ ఇచ్చే కేసీఆర్ కావాలన్నా, ఉచితాలు వద్దన్న మోడీ కావాలన్నా? ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఇంత బ్రహ్మాండంగా ఆర్గనైజ్ చేసినటువంటి కౌన్సిలర్, ఆ కౌన్సిలర్ బస్సు పెడుతున్నారా? మీరందరూ వస్తారా? మీ పెద్ద కొడుకులు ఉండడానికి వస్తారా? మీరు సభకు వస్తారా? అచ్చటంతా చేతులెత్తు. అమ్మ
మన గ్రౌండ్ పట్టరు ఇక గ్రౌండ్ కాలదిగా నిజమే నిజమే ముమ్మాటికి జీవనన్న జయమే జీవనన్న జయమే జీవనన్నే మానే తంతం అన్న నాయకత్వంలో ఉంటాం అన్న పనులే మా బలమంటాం జీవనన్నకే జై జై అంటాం జీవనన్నకే జై జై అంటాం జీవనన్నకే జై జై అంటాం జీవనన్న జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజాసేవ కన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెలో అభిమానివన్నా ఎంత మంచి మనిషిరో మనసు గల్లా జీవనన్నా కన్నా బిడ్డ లెక్కరో కరుణ గల్లా జీవనన్నా ఆరుమూరులోన అభివృద్ధి నేడు పల్లెల ప్రగతి పరుగులు పెట్టే 50 ఏళ్ళైన గడ్డ చూడు ఎంత కోసవడ్డమో నాడు ఆరుమూరులోన అభివృద్ధి నేడు పల్లెల ప్రగతి పరుగులు పెట్టే 50 ఏళ్ళైన గడ్డ చూడు ఎంత కోసవడ్డమో నాడు జీవనన్న వచ్చేరో జోర్దారుగా మార్చేరో అడగక ముందే ప్రజలకు అన్ని తానై నిలిచేరో జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజాసేవ కన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజాసేవ కన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా లక్కంపల్లి స్టెజ్జుల సెగలు 100 పడకల వైద్య సేవలు సిద్ధుల గుట్ట ఇంపైన సొగసులు గడప గడపకు గోదావరి నీళ్లు లక్కంపల్లి స్టెజ్జుల సెగలు 100 పడకల వైద్య సేవలు సిద్ధుల గుట్ట ఇంపైన సొగసులు గడప గడపకు గోదావరి నీళ్లు జీవనన్న తెచ్చేరో మనలను మురిపిచ్చేరో భాగ్యమైన ఆర్మూరుగా బహుబాగు చేసేరో జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజాసేవ కన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజాసేవ కన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా అన్నదాతకు ధీమ నువ్వు ఆడబిడ్డలకు ధైర్యం నీవే కష్టాలు తీర్చే భారం నీదే ఆదవ్వల ఆసర నువ్వు అన్నదాతకు ధీమ నువ్వు ఆడబిడ్డల ధైర్యం నీవే కష్టాలు తీర్చే భారం నీదే జీవనన్న ఉండగా మనకేమే బెంగరా అందరి కోసం అండగా జీవనన్న నిలిచేరా జీవనన్న మా జీవమన్నా నీ జీవితమే ప్రజాసేవ కన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజాసేవ కన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా జీవనన్నా మా జీవమన్నా నీ జీవితమే ప్రజాసేవ కన్నా ఆపదలో మా ఆప్తుడవన్నా అందరి గుండెల్లో అభిమానివన్నా
పుణ్యమునులా చరిత గలిగిన ధన్యమైన ధీరగడ్డ నవనాదుల పురిటి గడ్డ ఉద్యమాల వీరులున్న ఆరుమూరు పోరు గడ్డను సర్వమతముల సర్వజాతుల బతుకునిచ్చిన జీవగడ్డను రేయి పగలు రెప్పవాల్చక రూపురేఖలు మార్చెనమ్మ తెగువగల్లా రైతు బిడ్డ జనం మెచ్చిన నాయకుడమ్మో మన జీవనన్న మాట తప్పని యోధుడోయమ్మో మన జీవనన్న ఏయ్ కారు గుర్తుకే ఓటు వేద్దామే మన టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిద్దామే మా యక్కలారా కష్టమొచ్చిందన్నా నీ కాకమ్మతో కబురు పంపిన కనులు మూసి తెరిసెలోగా తోడబుట్టిన అన్నవై ఆపదల్లో ఆదుకుంటావు పలకరింపుల తీయదనము మాట ఎంతో మంచితనము మనసు వెన్న పూసగుణము కలుపుదనము సక్కదనము కులము మతము తేడలేదు పేదదనికా భేదం లేదు ఇంటికెవ్వరు వచ్చినాను ప్రేమ గన్నం వడ్డించిండే ఓర్వలేక నిందలేసినను మన జీవనన్న ఓర్పుగానే భరించిండమ్మో మన జీవనన్న కారు గుర్తుకే ఓటు వేద్దామే మన టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిద్దామే మా యక్కలారా దాదాపుగా 1200 మందికి పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆసర సంబురాలు సంచి నిండా పైసలు కడుపు నిండా అన్నం పెట్టి ఎంఆర్ గార్డెన్లో దాదాపుగా 2000 మంది వచ్చారు. వాళ్ళ పేరెంట్స్ పట్టుకొని వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే వారంతా కేసీఆర్ గారిని ఇంకా 3 తరాలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. రావాలి కేసీఆర్, రావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్. మా 56,000 మంది ఆశీర్వాదాలు కేసీఆర్ ఉంటాయి. ప్రతి నెల ప్రతి పంటకు 3 కోట్ల రూపాయలు పంపిస్తూ ఉన్నాడు. మా కన్న కొడుకులు మమ్మల్ని చూసిరోలేదు కానీ మా పెద్ద కొడుకు కేసీఆర్ మాకు ప్రతి నెల చిన్నపిస్తుంది. ఆయన కడుపు సరళంగా ఉండాలని చెప్పి మొత్తం ప్రజలంతా ఇటువైపు చూస్తూ ఉంటే నిజామాబాద్ కేడీఎంపీ ముఖ్యమంత్రి మీద అవార్డు ఇచ్చే వరకు చేస్తాం. అంబేద్కర్ చౌరస్ దగ్గర 56,000 మందికి పింఛన్ ఇచ్చిన మా అక్క చెల్లెలు అన్నదమ్ములు అందరూ కూడా అమ్మలు బాబులు కలిసి మేమంతా సారు పెట్టే ఉంటాం, కారు పెట్టే ఉంటాం, కేసీఆర్ పెట్టే ఉంటాం. మీడియా మిత్రుల సాక్షిగా మేము అడిగాం, మంటలు మండించే మోడీ మత పిచ్చి పెట్టి మంటలు మండే తెలంగాణ మోడీ కావాలా, లేదంటే పచ్చని పంటలు పండించే కేసీఆర్ కావాలంటే మాకంతా కేసీఆర్ కావాలంటే 24 గంటల కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాలా, మోటార్లకు మీటర్లు పెట్టే మోడీ కావాలంటే మాకంతా కేసీఆర్ కావాలంటే తెలంగాణ మోడల్ కావాలా, గుజరాత్ మోడల్ కావాలంటే గుజరాత్ మోడల్ 600 పింఛన్లు ఇచ్చే గుజరాత్ మోడల్ కావాలా, 2016 రూపాయలు ఇచ్చే కేసీఆర్ మోడల్ కావాలంటే మాకంతా కేసీఆర్ మోడల్ కావాలా, తెలంగాణ మోడల్ కావాలా. ఇట్లాంటిది ఇలా దేశవ్యాప్తంగా ఇటువైపు చూస్తూ ఉంటే గౌరవ కేసీఆర్ గారిని ఒక నిజామాబాద్కు 5వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు వస్తున్నారంటే ఒక దేవుడిగా భావిస్తూ ఉంటే దయ్యమై పట్టిండు ఈ బాండ్ పేపర్ అనేది. फेक एंड फॉल्स एंड फ्रॉड एमपी बट्टेवास बड़ा झूठा एमपी B3 बेवकूफ बट्टेवास बड़ा झूठा एमपी बीजेपी अंटेने ఒక జుమ్లా పార్టీ, బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ. ఈ నాయకులు మీకు దమ్ముంటే మేము 2016 వాళ్ళకి ఇచ్చింది 56,000 మందికి 600 ఇస్తున్నాం.
కలిపి ఇవ్వండి. ఇన్ని రకాల పథకాలు మేము చేస్తా ఉన్నాం. మిషన్ భగీరథకు మేము 50,000 కోట్లు ఇచ్చాం. ఇంకొక 50,000 కోట్లు నీటి గురించి ప్రజలకు ఇవ్వండి. ఇన్ని పథకాలు మేము దమ్ముంటే దీంట్లో పోటీ పడండి. నేను సిద్ధులగుట్టకు 10 కోట్లు తీసుకొచ్చా, నువ్వు మనగాడివైతే ఇంకో 10 కోట్లు తీసుకురా. పంచగోడ బ్రిడ్జికి మేము 120 కోట్లు ఇచ్చాం, ఇంకో గోదావరి నదిపై బ్రిడ్జి కట్టించు. ఎర్రజొన్న రైతులకు డబ్బులు ఇప్పించా, నువ్వు పసుపు పోడుకు డబ్బులు ఇప్పి. ఇవన్నీ మాట్లాడుతూ ఉంటే నిర్మలా సీతారామన్ గారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీహార్లో తెలంగాణ ఇజ్జత్ పెట్టినటువంటి ఏడు ఇజ్జత్ ఉందమ్మా మీకు? ఏ ఊళ్ళో ఇజ్జత్ ఉంది? ఎక్కడ ఆత్మగౌరవం ఉంది మీకు? దేశంలో ఇలా గ్యాస్ పొయ్యిల కాడి నుంచి పెట్రోల్ ధర దాకా 100 సార్లు పెంచింది. దేశ ప్రజలంతా మీకు వ్యతిరేకం ఉన్నారు. ఎందుకు మీకు ప్రతికూలంగా ఎందుకు మీకు మీ వైపు ఉంటారు? 24 గంటల కరెంటు కేసీఆర్ ఇస్తే మీ వైపు ఉంటారా? 2016 ఆసరా పింఛన్లు కేసీఆర్ ఇస్తే మీ వైపు ఉంటారా? కళ్యాణ లక్ష్మి కేసీఆర్ ఇస్తే మీ వైపు ప్రజలు ఉంటారా? ప్రజలు చాలా తెలివైన నిజామాబాద్ జిల్లాలో మీ బీజేపీ నడవదు. అది ఉత్తరాదిలో చలి ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ తామర పువ్వు కాస్తుంది. ఇక్కడ దక్షిణాదిలో మీ తామర పువ్వు కాయదని చెప్పి సందర్భంగా తెలియదు. మోడీ ఈడీయిజం, అమిత్ షా ఐటీయిజం, కిషన్ రెడ్డి కేడీయిజం, బండి గండియిజం, అరవింద్ గుండుయిజం నడదిడం. అరవింద్ రౌడీజం నడదు. బీజేపీ రౌడీజం తెలంగాణలో నడవదు. తెలంగాణ ప్రజలు చాలా తెలివైన. నిన్ను ఈ ప్రాంత రైతులు బాండ్ పేపర్ రాసిచ్చి 3వ దాకా ఉడికిచ్చి పులిని చూసి నక్కవాతలు పెట్టుకున్నట్టు మునుగోడులో కేసీఆర్ ముందు సభ పెట్టింది కదా, మేము ముందు సభ పెడతామంటే ముందటున్న మూతి పనులు రాలిపోతాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ప్రజలు మిమ్మల్ని చీదరించుకుంటారు. అభివృద్ధి మీద పోటీవాడు, ఆర్మూరు నిధుల మీద పోటీవాడు, సిద్ధులగుట్ట అభివృద్ధి మీద పోటీవాడు, నిజామాబాద్ టు ఆర్మూరు రోడ్డు మీద పోటీవాడు, ప్రజలకు పసుపుకు మద్దతు ధర ఇచ్చే దాంట్లో పోటీవాడు, ఎర్రజొన్న రైతులకు మద్దతు ధర ఇచ్చేదాంట్లో పోటీవాడు. కానీ ఈ అడ్డమైన విషయాలలో అడ్డగోలుగా మాట్లాడితే దీనికి డిబైట్ దగ్గర నీ రాజకీయ సన్యాసం చేసినట్టు ప్రజలు చెప్తారు. చాలామందిని ఇక్కడ రిటైర్మెంట్ చేసి పంపించారు. ఈ అరవింద్ను కూడా రిటైర్మెంట్ ఇచ్చి పంపుతారు నిజామాబాద్ జిల్లా ప్రజలు. జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభమవుతా ఉంది. నిజామాబాద్ పట్టణంలో 12 గంటలకు ముఖ్యమంత్రి గారు నా అదృష్టం, ఆర్మూర్ ప్రజల అదృష్టం. మొట్టమొదటి టికెట్ ఆ రోజు ఇచ్చింది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. మేనిఫెస్టో ప్రకటించింది ఆర్మూర్ గడ్డ మీద. మళ్ళీ మొదటిసారిగా నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ ప్రాంత ఎమ్మెల్యే శివరెడ్డి అధ్యక్షున్నప్పుడు మళ్ళీ పార్టీ ఆఫీస్ ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి నిజామాబాద్ జిల్లా మండల పార్టీ అధ్యక్షులు, గ్రామశాఖ అధ్యక్షులు, కౌన్సిలర్లు, ప్రజాపతిలు, సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ప్రజలు, పేద బడుగు బలైన వర్గాలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేత పథకాలు పొందుతున్న ప్రతి ఒక్కరు వచ్చి గౌరవ ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభను నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్ ఎదురుగా, కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా జరగబోయే 5వ తారీఖు నాడు మధ్యాహ్నం జరగబోయే సభను విజయవంతం చేయాల్సిందే జిల్లా ప్రజలకు చైతన్యం.